ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు సాంకేతిక విప్లవమా? మానవ డ్రైవింగ్‌కి ప్రత్యామ్నాయమా? అనే విషయాలపై కొంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. ఈరోజు మనం ప్రపంచ ఆటోమొబైల్ రంగాల్లో పూర్తిగా మార్చే ఒక అత్యాధునిక సాంకేతిక గురించి తెలుసుకోబోతున్నాం. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కార్. దీన్ని అటానమస్ వెహికల్, డ్రైవర్‌లెస్ కార్ అని కూడా పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం మనం కారు నడపడానికి డ్రైవర్ తప్పనిసరి. కానీ నేడు కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, రాడారు, లెడారు, జీపీఎస్, 5G కమ్యూనికేషన్ వంటి సాంకేతిక కలయికతో కారు తనంతట తానే రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకొని ప్రయాణించే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఒక ఫీచరే కాదు. అనేక రకాలైన ఆటోమొబైల్ పరిశ్రమలో ఇది ఒక సాంకేతిక విప్లవము. కాబట్టి దీని యొక్క పరిచయం ఫస్ట్ మనం తెలుసుకోవాలనుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే ఏమిటి? సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది మనిషి నిరంతర నియంత్రణ లేకుండా పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకొని స్టీరింగు, యాక్సిలేటరు, బ్రేకులు స్వయంగా నియంత్రించే వాహనం. అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే మనం. ఇది మనిషి చేసే 3 పనులను అనుకరిస్తుంది. కళ్ళతో చూడడం, మెదడుతో ఆలోచించడం, చేతులు, కాళ్ళతో వాహనాన్ని నియంత్రించడం. ఇది జనరల్‌గా మనిషి కూడా చేస్తాడు ఈ పనులన్నీ. కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంది? సాంకేతిక వ్యవస్థ ఏంది? రాడార్ వ్యవస్థ ఏంది? కెమెరా వ్యవస్థ ఏంది? అనేటువంటి విభాగాల్లోకి మనం పోవాలనుకున్నప్పుడు సాంకేతిక వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం. లెడార్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది రాడారు, ఈ లెడార్‌లు ఇవన్నీ లేజర్‌కు సంబంధించినటువంటి ఒక కిరణాలు. ఈ లేజర్ కిరణాన్ని ఉపయోగించి చుట్టుపక్కల వస్తువులు 3 డైమెన్షన్‌లో ఒక మ్యాప్ తయారు చేస్తుంది సరౌండింగ్. అంటే 360 డిగ్రీస్ రోడ్డు ఆకారం ఎలా ఉంది? వాహనాలు ఎన్నున్నాయి? మనుషులు ఎంతమంది పోతున్నారు? ట్రాఫిక్ ఉందా? చెట్లు ఎన్నున్నాయి? గోడలు ఉన్నాయా ఏమన్నా? అని ఖచ్చితంగా గుర్తిస్తదనమాట. దీని పనే అది ఈ లిడార్ అనే వ్యవస్థ. ఇంక రాడార్ సిస్టమ్ గురించి మనకు తెలిసిందే. ఇదొక రేడియో తరంగం. మనం ఆ తరంగాన్ని పంపిస్తుంది ఫస్ట్. ఎదురుగా ఉన్న వస్తువులు దూరాన్నే కాకుండా వేగం కూడా గుర్తిస్తుందన్నమాట. అనేది చాలా ఉపయోగం. అది 3 రకాలుగా చెప్పుకుంటే వర్షం పడుతుంది. పడ్డప్పుడు అది ముందుగా గ్రహించాల. వర్షం పడబోతుంది అనేది సిగ్నల్‌ని క్యాచ్ చేస్తుంది. ఆ సమాచారాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇస్తుందన్నమాట. రెండోది పొగమంచు. ఈ పొగమంచు వల్ల మనం జనరల్‌గా అయితే మనకు తెలిసిందే. ఈ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సిగ్నల్‌ని కూడా ఈ రాడార్ వ్యవస్థ గుర్తిస్తది. నైట్ విజన్ ముఖ్యం. చాలా ఇంపార్టెంట్. పగలు వేరు, రాత్రి వేరు కార్ డ్రైవ్ చేయడంలో. ఈ నైట్ విజన్‌లో ఆ యొక్క లైటింగు, ట్రాఫిక్కు, రోడ్ మార్జిన్సు ఏ అన్నిటిని ఈ యొక్క సమాచారాన్ని ఈ రాడార్ వ్యవస్థ అనేది గ్రహిస్తుంది. కాబట్టి ఈ కెమెరాస్ గురించి ఇంక మనకు తెలిసిందే. స్పీడ్ బోర్డులను చదవడం, పాదచారులను గుర్తించడం వీటి పనన్నమాట. ఇంకా అల్ట్రాసానిక్ సెన్సార్స్ ఉన్నాయి. అవి చిన్న దూరంలోనే వస్తువులను గుర్తిస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్కింగ్‌లో కారు పెట్టాలా? ఆ పార్కింగ్ అసిస్టెన్స్ అనేది మీకు ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ అనేది సెన్స్ చేసి మీకు సమాచారాన్ని ఇస్తుంది. రివర్స్ పార్కింగు. రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఇది చాలా డేంజరు. కొంత మెలకువతో చేయాలి. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లో ఈ యొక్క సమాచారాన్ని ముందుగా అది తీసుకున్న తర్వాత మరియు హెచ్‌డి మ్యాప్స్. జీపీఎస్ అంటే అత్యంత ఖచ్చితమైన హై డెఫినిషన్ మ్యాప్‌లను ఉపయోగిస్తాయి. మన గూగుల్ మ్యాప్స్ లాగా కాకుండా అత్యంత హై డెఫినిషన్ మ్యాప్‌లను ఉపయోగిస్తాయన్నమాట. ఇంకా ఐఎంయూ ఇది మీకు కారులో తిరుగుతుందా? చుట్టూ ఉన్న తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ప్రిడిక్షన్. ఎదురుగా ఉన్న వ్యక్తి ఏం చేయబోతున్నాడు అని అంచనా వేయడం. ప్లానింగు. కారు ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించడం. కాబట్టి ఈ అన్నిటిని మనం మనకి ప్రపంచ స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ 6 స్థాయిలుగా విభజించారు జనరల్‌గా. అవి విస్తృతంగా అందుబాటులో లేవు ప్రెజెంట్. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుంటే, ఎదురుగా ఒక పిల్లవాడు రోడ్డు దాటుతున్నాడండి.
అది ముందు కెమెరా గుర్తిస్తుంది. రాడార్ ఏం చేస్తుంది, మనం ముందుగా చెప్పినట్టు ఆ దూరాన్ని కొలుస్తుంది. ఎంత దూరంలో పిల్లోడు ఉన్నాడు అనేది. లిడార్ ఏం చేస్తుంది, అసలు ఆకారాన్ని గుర్తిస్తుంది. ఇది పిల్ల, ఎలుక, మనిషా, కారా, వస్తువా అనేది గుర్తిస్తుందన్నమాట. ఏం చేస్తుందంటే మనిషి అని నిర్ధారించేస్తుంది. లేదా పిల్లంటే పిల్లిని నిర్ధారిస్తుంది. కాబట్టి ఈ బ్రేక్ కంట్రోల్ వెంటనే బ్రేక్ వేస్తుంది. బ్రేక్ వేసేసి అది మొత్తం కొన్ని మిల్లీ సెకండ్‌లో జరిగిపోతుంది ఈ మ్యాటర్ అంతా. కాబట్టి ఇలా కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో సేవించి డ్రైవింగ్ చేయడం, అత్యధిక వేగం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి. కాబట్టి మనం వీడియోలో చూసినట్టుగానే కొన్ని వ్యవస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. ఆ సమాచారాన్ని కరెక్ట్‌గా ఆ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయబట్టే కారు అనేది డ్రైవర్ రహిత కారు, సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఈ రోజుల్లో ఒక సాంకేతిక విప్లవం అనేది చెప్పుకున్నాం మనం. కానీ ప్రతి కదా వాటి టెక్నాలజీని ఉపయోగించి సమాచారాన్ని కరెక్ట్‌గా తెలుసుకొని ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలు అన్నీ కరెక్ట్‌గా సమాచారంతో నిర్దిష్టమైన ప్రణాళికతో నడుస్తున్నాయి కాబట్టి ప్రమాదాలు కూడా మనం నివారించేదానికి అవకాశం ఉంది. కాబట్టి పోతే వాతావరణ పరిస్థితులు, అక్కడ రోడ్డు పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి కొన్ని దేశాల్లో. వాళ్ళు అన్నీ పాటిస్తారు. కాబట్టి అక్కడ ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యొక్క ఉత్పత్తి కానీ అలాగే ఉంది. కొనే మనుషులకు అదే కెపాసిటీ ఉంది. కొనే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఇవి చాలా ఖరీదైనవి. అందరూ కొనలేరు ఇవి. మనం ముందుగా వీడియోలో మాట్లాడుకున్నట్టు ప్రమాదాల నేరం అనేది ఒక పెను సవాల్‌గా మారింది ప్రపంచానికి. కాబట్టి అలాంటి వాటిని గురించి సంరక్షించుకోవాలా. చట్టపరమైన బాధ్యతలు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక యాక్సిడెంట్‌కి గురైనప్పుడు డ్రైవర్ ఉంటే డ్రైవర్ మీద పడుతుంది. చట్టపరమైన శిక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లో ఒక ప్రమాదానికి గురైనప్పుడు ఎవరి మీద ఆ యొక్క కేసు అనేది, కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. వాటి మీద చర్చలు కొనసాగుతున్నాయి ప్రపంచంలో. కానీ ఇట్లాంటి నైతిక నిర్ణయాలపై ప్రశ్నలు అనేకమైనటువంటి ఉత్పత్తవుతున్నాయన్నమాట. భవిష్యత్తు ఏంది ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వల్ల అంటే వెహికల్స్, V2V వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ సిటీసు, 5G, 6G నెట్వర్క్స్, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలాంటి వ్యవస్థలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ రాడార్ వ్యవస్థ, ఈ యొక్క సెన్సార్ వ్యవస్థలు, ఈ యొక్క కెమెరాలు వీటిలన్నిటి వ్యవస్థలతో 100% పనిచేసే కార్లు ఆ దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేది మన రాబోయే 10 సంవత్సరాల్లో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల యొక్క ప్రాధాన్యత మన భారతదేశంలో కూడా ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. కాబట్టి రాబోయే దశాబ్దాల్లో మనిషి మరియు ఏఐ కలిసి మరింత సురక్షితమైనటువంటి తెలివైన రవాణా వ్యవస్థను నిర్మించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఎంతైనా కొంత సమాచారాన్ని ఇచ్చాననుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.